ఇక్కడ కడప బిల్డప్ సర్కిల్ నందు ఉన్న ఈద్గా నందు గొప్పగా ప్రతి సంవత్సరం లాగానే రంజాన్ పండుగ సందర్భంగా ఈద్ నమాజ్ అందరూ జరపడం జరిగింది. అందరూ ఇక్కడ రావడం జరిగింది. చాలా ఉత్సాహంగా పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ ఇక్కడ పాల్గొని ఉత్సాహంగా ఒకరినొకరు ప్రేమాభిమానాలతో నమాజ్ తర్వాత ఒకరినొకరు హగ్గింగ్ చేయడం జరిగింది. ఇది మానవతా దృష్ట్యా ఒకరినొకరు ప్రేమించడం, ఆదరించడం, గౌరవించడం వంటి దానికి ఒక నిదర్శనం. ఈ ఈద్గా నందు మత సామరస్యానికి ఒక నిదర్శనంగా అందరూ అన్ని పార్టీ వాళ్ళు కానీ అన్ని కుల మతాల వాళ్ళు కానీ రావడం జరిగింది. ఈ పెద్ద దర్గా సాహెబ్ కూడా ఇక్కడ ఉండడం, ఆయనందరూ కలిసి ఆయన దీవెనలు తీసుకోవడం కూడా జరిగింది. సో ఇదంతా ఒక ప్రశాంతమైన వాతావరణం, చాలా అద్భుతమైన వాతావరణం ఇక్కడ నెలకొల్పడం ప్రతి సంవత్సరంలో కానీ ఈ సంవత్సరం కూడా ఒక గొప్ప ఆత్మీయతకు నిదర్శనం. ఈ సందర్భంలో నేను ఈ ముస్లింలకు చాలా గొప్ప ఆర్థిక మూలాలకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు గురించి కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. సో వాళ్ళు అంటున్నారు, బీజేపీ వాళ్ళు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఇది వాళ్ళకు మేలు కొరికే చేస్తున్నాము, దాన్ని వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలను వాళ్ళు ఆక్రమించుకుంటున్నారని. ఎవరు ఆక్రమించుకోవడం లేదు. ఒకవేళ ఆక్రమించినా ఇప్పుడుండే 1954 నుంచి ఏదైతే కాంగ్రెస్ సవరణలు చేస్తూ వచ్చిందో ఆ సవరణల ప్రకారము ఎవరు ఆధీనంలో ఆ ప్రాపర్టీలు ఉన్నప్పటికీ ఈరోజు కాకపోయినా రేపు వచ్చేస్తాయి. సో మేమంటున్నాం మాకు సవరణ అవసరం లేదని. ఎవరికైతే మీరు సవరణ చేయాలనుకున్నా ముస్లింల మేలు కొరకు ముస్లింలే అంటున్నారు వద్దని. సో అటువంటిప్పుడు మీరు ఎక్కువ అభిమానం చూపించి, ఎక్కువ ప్రేమ చూపించి, ఇలా దొంగ ప్రేమ చూపించి దాన్ని లాక్కొని కార్పొరేట్ సంస్థలను ఇచ్చే విధంగా మీరు ప్రయత్నించొద్దని నేను ఈ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీని హెచ్చరిస్తున్నాను. ఈ వక్ఫ్ సవరణ బిల్లు జోలికి మీరు వెళ్ళినట్టయితే మొత్తం ముస్లిం సమాజం కాదు, ముస్లిం సమాజంతో పాటు అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు దీనికి సపోర్టుగా ఉన్నారు. ఇండియా కూటమి ఇదివరకే కాంగ్రెస్తో పాటు కలిసి ఈ సవరణకు వ్యతిరేకంగా గొంతెత్తింది. కాబట్టి ఈ సవరణ మీరు చేసినట్లయితే ఈ బీజేపీ గవర్నమెంటు పెద్ద ఎత్తున ఆందోళనలకు గురవుతాయి. దయచేసి ఈ ప్రాపర్టీ మీద ఆశ పెట్టి ఈ కార్పొరేట్ సంస్థలకు మీరు అట్టగెట్టే విధంగా మీరు చేయొద్దని చెప్తున్నాను. అదేవిధంగా టీడీపీ, వైసీపీ, జనసేన తన వైఖరిని ఇక్కడ చూపెట్టాల్సిన అవసరం ఉంది. ఏమన్నా అంటే మిథున్ రెడ్డి చెప్పినారని వీళ్ళు అంటారు వైసీపీ వాళ్ళు. మిథున్ రెడ్డి వైసీపీ పార్టీకి అధ్యక్షుడు కాదు, ఆయన వ్యక్తిగతంగా చెప్పినాడు. ఆయన ఏదో చెప్పినాడో మేము గౌరవిస్తున్నాము. అదేవిధంగా పార్టీ అధ్యక్షులు చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా, దాన్ని వ్యతిరేకిస్తున్నామని దాన్ని వ్యతిరేకించాలా. అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని వ్యతిరేకించి ఈ బిల్లును ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్లమెంట్లో రాకుండా చేయాలని కోరుకుంటూ సెలవు.